వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో వరుస ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. పోలీసులు వర్సెస్ బండి సంజయ్ గా వివాదం కొనసాగుతోంది. శంకర్ గౌడ్ కొడుకు హేమంత్ను డిపోకు బీజేపీ నేతలు తీసుకెళ్లారు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని తిరిగి కూతురింటికి పోలీసులు తీసుకెళ్లారు. శంకర్ గౌడ్ అంత్యక్రియలపై సస్పెన్స్ కొనసాగుతుంది. మరోవైపు బండి సంజయ్ పట్టు వీడడం లేదు, అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఏమన్నా ముత్తోజిపేటలో ఉదయం నుంచి ఒక హైటెన్షన్ వాతావరణం కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం నుంచి కూడా బండి సంజయ్ వచ్చినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించి ఆ తర్వాత శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో దగ్గరికి చేర్చేటువంటి ప్రయత్నం కొనసాగించిన నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. ఒక ఉద్రిక్త పరిస్థితి అయినటువంటి పరిస్థితి మనం విజువల్లో చూస్తున్నాం. 1 గంట నుంచి కూడా శంకర్ గౌడ్ మృతదేహానికి సంబంధించి ఇక్కడే నర్సంపేటకు తరలించే ప్రక్రియను కొనసాగించారు. రోడ్డుపైనే బండి సంజయ్ కావచ్చు, బండి సంజయ్ సంబంధించినటువంటి కాన్వాయ్ అంతా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉదయం నుంచి కూడా ముత్తోజిపేట గ్రామంలో ఒక ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. మొదటగా ఒక గ్రామానికి డెడ్ బాడీ చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇక్కడికి చేరుకొని నివాళులు అర్పించి వారు కూడా నర్సంపేట డిపో దగ్గరికి డెడ్ బాడీని తీసుకునే ప్రయత్నం కొనసాగించారు. కానీ అప్పుడు కూడా పోలీసులు అడ్డుకున్నారు. అప్పుడు ఉద్రిక్త పరిస్థితి అయితే ఆ తర్వాత కాసేపటికి మధ్యాహ్నం 1 గంటకు బండి సంజయ్ ఇక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఘటన వివరాలు తెలుసుకున్న తర్వాత బీజేపీ శ్రేణులు బండి సంజయ్ కూడా శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో దగ్గరికి చేర్చేటువంటి ప్రయత్నం కొద్దిసేపు ముందుకు తీసుకొచ్చారు. ఆ తర్వాత పోలీసులు తీవ్ర వాగ్వాదం, తోపులాట నెలకొంది. తప్పకుండా తోటి కార్మికుల కోరిక మేరకు బండి సంజయ్ అతన్ని అక్కడికి తీసుకెళ్తున్నట్టుగా బీజేపీ శ్రేణులు చెప్తూ వచ్చారు. కానీ పోలీసులు కావచ్చు, డీసీపీలంతా కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆయన ససేమేరా అంటూ తప్పకుండా నర్సంపేట డిపో బస్టాండ్ దగ్గరికి తీసుకెళ్లి ఆయనకు పూలమాలతో కడసారి నివాళులు అర్పిస్తామని బండి సంజయ్ భీష్మించి కూర్చున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి నౌ స్టిల్ ఇప్పటి వరకు కూడా ముత్తోజిపేట గ్రామంలో వెహికల్స్ అన్ని రోడ్డుపైనే ఉన్నాయి. బండి సంజయ్ కూడా రోడ్డుపైనే ఉన్నారు. తర్వాత పోలీసులు శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. ప్రజెంట్ ఇప్పుడు బండి సంజయ్ వెహికల్లోనే మరి కుటుంబ సభ్యులు ఎవరైతే శంకర్ గౌడ్ సంబంధించినటువంటి కూతురు కావచ్చు, అల్లుడు ఉన్నారు, హేమంత్ కొడుకును మాత్రం బీజేపీ శ్రేణులు నర్సంపేట బస్టాండ్కి తీసుకెళ్లారు. అక్కడి నుంచి పోలీసులు కూడా హేమంత్ను తరలించినట్టుగా తెలుస్తూ ఉంది. ఉదయం నుంచి కూడా ముత్తోజిపేట గ్రామంలో ఒక వరుస ట్విస్టులు కావచ్చు, ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. బండి సంజయ్ ఇక్కడే ఉండి పూర్తిగా ఆయన తప్పకుండా శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు వెళ్ళిన తర్వాత అక్కడ నివాళులు అర్పించిన తర్వాతనే అంత్యక్రియలకు ఏర్పాటు చేసి అంత్యక్రియలు చేస్తాం, లేదంటే ఇట్లానే ఉంటామంటూ ఆయన భీష్మించి కూర్చున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఇప్పటికే అనేక సార్లు సిపి, డీసీపీ, పోలీసులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా ఫోన్లో మాట్లాడి చెప్పేటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ప్రభుత్వం ఇట్లా ఎందుకు వ్యవహరిస్తుంది, ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు సరికాదు, ప్రభుత్వం పోలీసులు డెడ్ బాడీతో రాజకీయం చేయడం సరికాదంటూ కూడా ఆయన ప్రభుత్వంపై కావచ్చు, పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. శాంతి భద్రతల సమస్య ఉండదు, 5 నిమిషాలు ఆర్టీసీ డిపో దగ్గర ఉంచాలని చెప్పినా పట్టించుకోకపోతే ఎట్లా అంటూ కూడా బండి సంజయ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి అంత పట్టింపులు ఎందుకు, శంకర్ గౌడ్ బాడీని పోలీసులు తీసుకెళ్లి ఏం చేసుకుంటారు, శంకర్ గౌడ్ భౌతిక దేహాన్ని నర్సంపేట డిపో ఉంచి నివాళులు అర్పించాలని కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. 22 ఏళ్ల అనుబంధం ఆర్టీసీ డిపోతో ఉంది. శంకర్ గౌడ్ మృతదేహాన్ని కడసారి నివాళులు అర్పించాలని ఆర్టీసీలు కార్మికులు ఆకాంక్షిస్తున్నారు. ఎందుకని ఇట్లా పోలీసు కావచ్చు ప్రభుత్వం వ్యవహరిస్తుంది, ఇంతకంటే దారుణం ఏమైనా ఉందా, లాండర్ సమస్య రాకుండా నేను చూసుకుంటాను, 5 నిమిషాల పాటు వెళ్ళి తీసుకొస్తానని చెప్పినప్పటికీ కూడా పోలీసులు వినట్లేదంటూ ఆయన చెప్పినటువంటి పరిస్థితి. ఇప్పటికే బండి సంజయ్తో మంత్రి శ్రీధర్ బాబుతో చర్చలు జరిపినట్టుగా పోలీసు ఉన్నతాధికారులతో బండి సంజయ్కి వరంగల్ సిపి ఫోన్లో మాట్లాడించేటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా బండి సంజయ్ మాత్రం వినకుండా తప్పకుండా శంకర్ గౌడ్ను మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లి నివాళులు అర్పించిన తర్వాతనే అంత్యక్రియలు చేస్తామంటూ కూడా కుటుంబ సభ్యులను కావచ్చు, మిగతా వారందరినీ కూడా ఇక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నర్సంపేట టు మల్లంపల్లి రోడ్డు మధ్య మొత్తం భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సుమారు 3-4 కిలోమీటర్ల వేరుగా వెహికల్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి మన విజువల్లో చూసిన అన్ని కూడా బండి సంజయ్ సంబంధించినటువంటి కాన్వాయ్. ఈ కాన్వాయ్ ఇంతా కూడా ఉదయం 1 గంట నుంచి ఇట్లానే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటగా కాసేపు పోలీసులకు కావచ్చు, మిగతా వీరందరికీ కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కావచ్చు, మిగతా ఇబ్బందికర పరిస్థితులు ఉండేది. కానీ పోలీసు ఉన్నతాధికారులు చెప్పేటువంటి ప్రయత్నం కొనసాగించి పోలీసులు నచ్చేటువంటి ప్రయత్నించినప్పటికీ కూడా బండి సంజయ్ కావచ్చు, బీజేపీ శ్రేణులు, ఆర్టీసీ కార్మికులు విననేటువంటి అవకాశం లేదు. ఈ నేపథ్యంలో రోడ్డుపైనే 1 గంట నుంచి నౌ స్టిల్ ఇప్పటి వరకు కూడా బండి సంజయ్ కాన్వాయ్ అవ్వచ్చు, బండి సంజయ్తో పాటు బీజేపీ శ్రేణులు రోడ్డుపైనే వేచి చూసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒకవైపు సిపి సన్ప్రీత్ సింగ్ కావచ్చు, ఇతర పోలీసులు ఆయనకు నచ్చేటువంటి ప్రయత్నం చేసి డిపోకు తీసుకెళ్తే ఇబ్బంది
ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అక్కడ వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు గ్యాదరింగ్ అవుతారు. ఇంకా ఆందోళన నిరసన కార్యక్రమాలు ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకోసమనే పోలీసులు అయితే అనుమతిని ఇవ్వట్లేదు. అనుమతిని నిరాకరిస్తూ బండి సంజయ్ని శంకర్ గౌడ్ సంబంధించినటువంటి మృతదేహాన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నాన్ని అయితే కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక ముత్తోజిపేటలో హైటెన్షన్ వాతావరణం కంటిన్యూ అవుతుంది. వివిధ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నారు. ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, ఇతర ప్రభుత్వ మంత్రులంతా కూడా ముత్తోజిపేటలో ఏం జరుగుతుంది, బండి సంజయ్ స్టెప్ ఎట్లా ఉండబోతుంది, పోలీసులు ఏం చేస్తారని కూడా మానిటరింగ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే వాహనాలన్నీ కూడా ఇతర వైపు మళ్లించేటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తారు. ఎందుకంటే పోలీసు అధికారులు ఎంత చెప్పినా వినకుండా బండి సంజయ్ కావచ్చు, వారి తోటి కార్మికులు రోడ్డుపైనే ఉండి నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు కొనసాగించినటువంటి నేపథ్యంలో 1 గంట నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ కంటిన్యూగా ముత్తోజిపేట గ్రామంలో మాత్రం ఒక హైటెన్షన్ వాతావరణం కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం అయితే కొనసాగించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక ముత్తోజిపేటలో మాత్రం బండి సంజయ్ మాత్రం అట్లానే రోడ్డుపై కూర్చొని శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపో దగ్గరికి వెళ్లి నివాళులు అర్పిస్తామనే డిమాండ్తో అయితే ఆయన ఇక్కడే వేచి చూసినటువంటి పరిస్థితి కనుక మరి కాసేపట్లోనే బండి సంజయ్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు అయితే పూర్తిగా రంగం సిద్ధం చేసినటువంటి దృశ్యాలే కనిపిస్తారు. ఇప్పటికే స్థానిక పోలీసు కావచ్చు, వరంగల్ సంబంధించినటువంటి పోలీసులు భారీగా ముత్తోజిపేట గ్రామానికి చేరుకుంటా ఉన్నారు. యమున.